ఫ్రెండ్స్, అవాంఛిత రోమాలతో బాధపడేవారు ఈ రోజు చెప్పబోయే రెమెడీస్ని ఉపయోగిస్తే మీకు ఈ సమస్య నుండి శాశ్వతంగా పరిష్కారం అనేది లభిస్తుంది. మరి ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం. ఈ రెమెడీ కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ టీ పొడిని తీసుకోవాలి. ఫ్రెండ్స్, టీ పొడి అనేది మన స్కిన్ను క్లెన్సింగ్ చేయడానికి సూపర్గా పనిచేస్తుంది. అలాగే దీన్ని ఉపయోగించడం వలన మన స్కిన్కు ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు. కాబట్టి ఎవరైనా సరే టీ పొడిని ఎటువంటి భయం లేకుండా మన చర్మ సంరక్షణ కోసం ఉపయోగించవచ్చు. అలాగే ఇప్పుడు మనకు కావాల్సినది 1 టేబుల్ స్పూన్ షుగర్. మీరు ఇక్కడ షుగర్ని ఆర్గానిక్ లేదా న్యాచురల్ షుగర్ అయినా సరే 1 టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకోండి. షుగర్ అనేది ఇక్కడ మనకు మంచి స్క్రబ్బింగ్ ఏజెంట్ లాగా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా మన ముఖం మీద పెరిగే చిన్న చిన్న అవాంఛిత రోమాలను నివారించడానికి పంచదార అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కావాల్సినది 1 పండిన టమాటా. ఈ రెమెడీ కోసం మనం కొద్దిగా దూరగా పండిన టమాటాను మాత్రమే తీసుకోవాలి. పచ్చి టమాటాను ఉపయోగించకూడదు. ఇప్పుడు ఈ టమాటాను మనం ఈ విధంగా కట్ చేసుకొని ఈ టమాటా రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు కనుక ఈ రెమెడీలో పచ్చి టమాటాను ఉపయోగిస్తే మీకు ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి రాకపోవచ్చు. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న ఈ టమాటాను ఏం చేయాలి అంటే ఒక గ్రేటర్ సహాయంతో ఈ విధంగా పల్పు మొత్తాన్ని తీయాలి. మీరు కావాలి అనుకుంటే టమాటాను మిక్సీ జార్లో జ్యూస్ లాగా చేసుకొనైనా సరే ఈ రెమెడీలో వాడుకోవచ్చు. లేదా ఇలా గ్రేటర్ సహాయంతో ఈ రసం మొత్తాన్ని ఈ విధంగా గ్రేట్ చేసుకొని తీయవచ్చు. ముఖ్యంగా ఫ్రెండ్స్, పండిన టమాటాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా మన చర్మ సంరక్షణకు చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా అవాంఛిత రోమాలను నివారించడానికి కూడా సహాయం చేస్తుంది. ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకునే ఈ టమాటా పల్పును కూడా ఈ బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కావాల్సినది ఉప్పు. అయితే ఇక్కడ మీరు ఈ రెమెడీలో పింక్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్ని 1 చిటికెడు మోతాదులో మాత్రమే యాడ్ చేయండి. నేను ఇక్కడ సైంధవ లవణాన్ని యాడ్ చేశాను. మీ దగ్గర కనుక సైంధవ లవణం లేకపోతే మామూలు ఉప్పునైనా సరే కలుపుకోండి. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఉప్పు అనేది కూడా మన అవాంఛిత రోమాల పెరుగుదలను నిలిపివేయటానికి సహాయం చేస్తుంది. ఇప్పుడు మనం ఈ మిశ్రమంలో కొద్దిగా నీటిని కలుపుకోవాలి. లేదా మీరు కొద్దిగా రోజ్ వాటర్ అయినా సరే కలుపుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ మిశ్రమాన్ని కొద్దిగా లిక్విడ్ లాగా లూజ్గా చేసుకోవాలి. అందుకని నీటిని లేదా రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నీటిని కలపండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని ఆ ప్యాన్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ మీద ఈ ప్యాన్ పెట్టి ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు వేడి చేయాలి. ఈ మిశ్రమంలో మనం పంచదారను కూడా కలిపాం కదా, పంచదార బాగా కరిగే వరకు వేడి చేయాలి. పంచదార ఎప్పుడైతే పూర్తిగా కరిగిపోయింది అని మనకు అర్థమవుతుంది కదా, ఆ సమయంలో వెంటనే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ మిశ్రమాలను ఎక్కువసేపు వేడి చేయాల్సిన అవసరం లేదు. పంచదార కరిగే వరకు వేడి చేస్తే చాలు. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం కొద్దిసేపు చల్లారనిచ్చుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మిశ్రమం అనేది చల్లారింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక స్ట్రెయినర్ సహాయంతో ఈ మిశ్రమాన్ని వడకట్టుకొని ఈ జ్యూస్ని మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, పైనే ఈ పదార్థాలన్నీ ఉండిపోయాయి. మనకు కేవలం ఈ లిక్విడ్ మాత్రమే కావాలి. ఇప్పుడు మన రెమెడీ సగం వరకు పూర్తయిపోయినట్లే. అలాగే ఇప్పుడు మనకు కావాల్సినది 1 టేబుల్ స్పూన్ శనగపిండి. మీరు 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ శనగపిండిని ఈ మిశ్రమంలో యాడ్ చేయండి. మీ దగ్గర కనుక శనగపిండి లేకపోతే మీరు గోధుమ పిండినైనా సరే వాడుకోవచ్చు. లేదంటే మీరు బియ్యం పిండినైనా సరే వాడుకోవచ్చు. ఇప్పుడు శనగపిండి మొత్తాన్ని మిశ్రమంలో బాగా మిక్స్ అయ్యే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, శనగపిండి అనేది మన అవాంఛిత రోమాలను నివారించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా సున్నిపిండిలో శనగపిండిని తప్పకుండా వాడతాం. పుట్టిన పిల్లలకు కూడా శనగపిండిని సున్నిపిండిలాగా వాడుతూ ఉంటారు. శనగపిండి వాడటం వలన అవాంఛిత రోమాలు అనేవి చాలా త్వరగా తొలగిపోతాయి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సినది కొద్దిగా టూత్ పేస్ట్. మీరు తెల్లగా ఉండే ఏదైనా టూత్ పేస్ట్ను 1 చిటికెడు ఇందులో యాడ్ చేయండి. ఎందుకంటే టూత్ పేస్ట్ కూడా ఒక బ్లీచింగ్ ఏజెంట్ లాగా మన చర్మాన్ని సంరక్షించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా ఆ ప్రదేశంలో ఉండే ట్యాన్ కూడా నివారిస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ రెమెడీలో ఉపయోగించిన పదార్థాలన్నీ కూడా
మన అవాంఛిత రోమాలను నివారించడంతో పాటు మన చర్మాన్ని మృదువుగా కోమలంగా మార్చడానికి కూడా ఉపయోగపడతాయి. అలాగే ఆ ప్రదేశంలో ఉండే ట్యాన్ను కూడా నివారిస్తాయి. ముఖ్యంగా ఎటువంటి నొప్పి బాధ లేకుండా అవాంఛిత రోమాలను అక్కడ ఉండే అన్ని రకాల సమస్యలను కూడా నివారిస్తుంది. అవాంఛిత రోమాలను పూర్తిగా తొలగిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మన రెమెడీ అనేది పూర్తిగా తయారైపోయినట్లే. అయితే ఇలా తయారు చేసుకున్న ఈ రెమెడీని ఇప్పుడు ఎలా వాడాలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఏ ప్రదేశంలో అయితే మీ అవాంఛిత రోమాలను రిమూవ్ చేయాలి అనుకుంటున్నారు ఆ ప్రదేశంలో ఏం చేయాలి అంటే కొద్దిగా రోజ్ వాటర్ను లేదా పటిక ముక్కను తీసుకొని ఆ పటిక ముక్క మీద కొద్దిగా రోజ్ వాటర్ వేసి ఆ ప్రదేశంలో ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ పటిక మీద కొద్దిగా రోజ్ వాటర్ లేదా నీటిని కలుపుకొని చర్మం మీద 1 నిమిషం పాటు ఈ విధంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి. అప్పుడు ఆ ప్రదేశంలోని స్కిన్ అనేది కొద్దిగా మాయిశ్చర్ అవుతుంది. ఆ తరువాత ఆ ప్రదేశంలో అవాంఛిత రోమాలను తొలగించటం సులభం అవుతుంది. ఆ తరువాత మనం ఏం చేయాలి అంటే ముందుగా మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మీరు ఏ ప్రదేశంలో అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రదేశంలో చేతులు, కాళ్ళు, మీ అండర్ ఆర్మ్స్ ఎక్కడైనా సరే ఈ విధంగా అప్లై చేసుకోవాలి. మీ ముఖం మీద కూడా ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవచ్చు. మీ పెదవులు, బుగ్గలు, చెంపలు, గడ్డం ఇలా మీకు ఏ ప్రదేశంలో అయితే అవాంఛిత రోమాలు పెరుగుతూ ఉన్నాయో ఆ ప్రదేశంలో ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అయితే ఈ మిశ్రమాన్ని కొద్దిగా మందంగా అప్లై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకున్న తర్వాత సుమారుగా 5 నుండి 7 నిమిషాల పాటు ఇలాగే వదిలేసేయాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే కొద్దిగా కాటన్ కానీ ఏదైనా కాటన్ ప్యాడ్ని తీసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని ఈ విధంగా తొలగించాలి. లేదంటే ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని ఈ విధంగా నెమ్మదిగా తొలగించాలి. అయితే హెయిర్కి అప్వర్డ్ డైరెక్షన్లో ఈ మిశ్రమాన్ని ఈ విధంగా తొలగించాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అన్వాంటెడ్ హెయిర్ అనేది ఏ విధంగా రిమూవ్ అవుతుందో చాలా సులభంగా, ఎటువంటి పెయిన్ లేకుండా, మన స్కిన్కి ఎటువంటి ఎలర్జీ లేకుండా ఈ రెమెడీ అనేది పనిచేస్తుంది. ముఖ్యంగా మనం ఈ రెమెడీలో ఉపయోగించిన పదార్థాలన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే కాబట్టి మనకి ప్రత్యేకంగా వీటికి ఖర్చు అయ్యే పని కూడా లేదు. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఈ మిశ్రమాన్ని వాడటం వలన మనం ఈ మిశ్రమాన్ని వాడిన ప్రదేశంలో మన చర్మం కూడా చాలా మృదువుగా కోమలంగా మారుతుంది. అక్కడ ఉండే ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. ఎందుకంటే ఈ మిశ్రమంలో వాడిన టీ పొడి కానీ, శనగపిండి కానీ, లేదంటే టమాటా రసం కానీ అన్నీ కూడా మన చర్మ సంరక్షణకు బాగా ఉపయోగపడతాయి. ఆ తర్వాత ఏదైనా వెట్ క్లాత్ని తీసుకొని ఈ ప్రదేశంలో శుభ్రంగా ఈ విధంగా తుడిచేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా నార్మల్ వాటర్తో ఈ ప్రదేశాన్ని వాష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆ ప్రదేశంలో మీరు కొద్దిగా మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ అయినా సరే అప్లై చేసుకోండి. దీంతో ఆ ప్రదేశంలో ఓపెన్ అయిన పోర్స్ అనేవి మళ్ళీ ష్రింక్ అయ్యి స్కిన్ నార్మల్గా అవుతుంది. అయితే ఫ్రెండ్స్, మీరు కనుక ఈ విధమైన రెమెడీస్ కాకుండా రేజర్ కానీ వ్యాక్సింగ్ కానీ చేస్తే ఆ ప్రదేశంలో హెయిర్ అనేది అక్కడ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. అలాగే వెంట్రుకలు కూడా చాలా పొడవుగా రఫ్గా పెరుగుతాయి. కాబట్టి ఇటువంటి న్యాచురల్ రెమెడీస్ని ఉపయోగిస్తే మన చర్మానికి ఎటువంటి హాని చేయవు. అలాగే ఆ ప్రదేశంలోని హెయిర్ కూడా శాశ్వతంగా రిమూవ్ అవుతుంది. అయితే ఈ రెమెడీ వాడిన 1-2 సార్లలోనే మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. మీ హెయిర్ గ్రోత్ను బట్టి ఈ రెమెడీ అనేది మొదటిసారి పని చేయకపోయినా సెకండ్ టైం తప్పకుండా పనిచేస్తుంది. ఎందుకంటే హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉన్నవారికి మొదటిసారి ఈ రెమెడీ అనేది రిజల్ట్స్ ఎక్కువగా చూపించకపోయినా సెకండ్ టైం మంచి రిజల్ట్స్ను చూపిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ మిశ్రమాన్ని మీరు మీ ముఖం మీద అన్వాంటెడ్ హెయిర్ ఉన్న ప్రదేశంలో కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మీ పెదవులు, బుగ్గలు, చెంపలు ఇలా ఏ ప్రదేశంలో అయినా సరే అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు ముఖం మీద ఈ మిశ్రమాన్ని అప్లై చేస్తున్నప్పుడు పటిక లేదా రోజ్ వాటర్ను అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముఖం మీద ఉండే హెయిర్ అనేది చాలా చిన్నగా మృదువుగా ఉంటాయి. కానీ కాళ్ళు చేతుల మీద ఉండే అవాంఛిత రోమాలు చాలా దృఢంగా ఉంటాయి. అందుకే ఆ ప్రదేశంలో మనం పటిక లేదా రోజ్ వాటర్ను తప్పకుండా అప్లై చేసుకోవాలి. తర్వాత మీ ముఖాన్ని ఈ విధంగా క్లీన్ చేసుకొని వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. దీంతో మీ అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అవ్వటంతో పాటు మీ చర్మం కూడా కాంతివంతంగా మెరిసిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా మాయిశ్చరైజర్ రాసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, అన్వాంటెడ్ హెయిర్ సమస్యతో బాధపడేవారు ఈ రెమెడీస్ను తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ రిజల్ట్స్ను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అప్పటి వరకు బాయ్ బాయ్.